కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన శ్రీనివాస్ జ్యోతి వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. దాంట్లో 3వ వార్డు మెంబర్ సభ్యునిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు గ్యాస్ గుర్తు సింబల్గా వచ్చింది. 3వ వార్డులో ఉన్న వాళ్ళు అందరూ ఓటర్లు ఖచ్చితంగా నాకు ఓటు వేసి సీనడగూడ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. గుర్తొచ్చింది, సీనడకు ఉంగరం గుర్తొచ్చింది. అంటే మీరు రాజకీయంలో ఈ ఫస్ట్ టైం వస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? ఇంకా అనుభవం అనేది ఇప్పుడు మనకైతే పాజిటివ్గానే ఉంది. ఈ రిజల్ట్ని బట్టి ఇంకా మనం చూసుకోవాలి. ప్రజలకు సేవ చేయాలని ఎందుకు మీకు అనిపించింది? యువత అనేది ఇంతకుముందుకు ఉన్న వాళ్ళు కొంచెం ఇప్పుడు హామీలు ఇచ్చారు కానీ ఏవి చేయలేదు. మన సీనన్న మాత్రం ఆ ఒక హోదాలో లేకున్నా కూడా కొన్ని సమస్యలన్నీ నెరవేర్చాడు. అందుకోసం సీనన్న నుంచి మేము కూడా పోటీ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా చెప్పుకున్నారు వార్డు వాళ్ళు. ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా 11వ తారీఖు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తీరుస్తాం. ఎలాంటి సమస్యల మీద అవగాహన ఉంది మీకు వార్డులో? వార్డులో కొన్ని నీళ్ళ సమస్యలు కానీ, రోడ్డు కానీ, కొన్ని వీధి లైట్లు అలాంటివి అడిగారు. సీనన్న కూడా ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. రిజల్ట్ వచ్చిన వెంటనే అది వార్డులో నేను శ్రీవారిని నిలబడ్డాను కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటాను.